మర్నాథ్ గెద్దా ఏం చేస్తున్నామ్మా? బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏంటి భోజనం చేసావా? నీకు ఇంకా భోజనం పెట్టలేదు, కొంచెం బాగా పెడతాం, సరేనా? మనం దేవుని గురించి మాట్లాడుకోవచ్చా? జీవము గల యేసు ప్రభు గురించి. ఆయన మన కొరకు పరలోకం వదిలి భూలోకంకి వచ్చి కన్ని గర్భంలో జన్మించి ఆయన రక్తాన్ని సిందించారు. మరియమ్మ కడుపును జన్మించి మన పాపాలు మన వ్యాధులు ఆయన శిక్ష ఆయన భరించారు, సరేనా? అన్ని నామముల కన్నా పైనామం అయింది. ఆయన త్వరలో రాబోతున్నారు. పెళ్లి కుమారుడు వల్లి వచ్చి పెళ్లి కుమార్తె సంఘాలు ఎత్తపడుతున్నాయి. కడవారు ఊదబోతున్నారు. ఈ కడవారి దినాలు, లాస్ట్ దినాలు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతించుకుని దేవుని ఆరాధించి దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభు చెప్తారు, నువ్వు ఎవరికైనా సువార్త చేసావంటే నేను ఒక ఎద్దవారికి చెప్పాను అంటాను. దేవుడు మరి తీర్పులోకి వచ్చినప్పుడు నువ్వు ఎవరికైనా చెప్పావంటే అప్పుడు నీకు నేను చెప్పానని చెప్తాను. దానికి నువ్వే హరుకురాలి, నాకు తెలియదు, నువ్వు సమాధానం చెప్పుకోవాలి యేసుప్రభు వారికి, సరేనా? ఆయన్ని ప్రార్థించు, స్తుతించు, గణపరుషు. ఆయన నామం మాత్రమే హెచ్చొందాలి. ఏ నామం ఇంకా లేదు, అన్నీ అయిపోయినాయి. ఆయన ఒక్కడే దేవుడు, సజీవుడు, జీవము గల దేవుడు. సమస్తము సాధ్యమే. పర్వతాల దెద్దరిళ్లను మెట్లు తెలుగులను నా కృప నిన్ను విడిచిపోదని ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సజీవుడు. ఆయన రాకడికి మనందరం సిద్ధపడతానే. నీవు మాట్లాడలేవు కానీ నీకు వినపడుతుంది, నువ్వు వింటున్నావు, దేవుడు మాటలను వింటున్నావు కదా, సరేనా? మరి నీకు భోజనం తీసుకొస్తాను, సరేనా? దేవుడి మాటలు మనం విన్నాం, సరేనా? దేవుని ప్రార్థించు. ఇంకా నీలాంటి వారు అనేకమైన పక్షులు కూడా దేవుడి రాజ్యంలో ఉండాలి. ప్రార్థింటే అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థనే ఆయుధం. ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు కూడా ఆయన రాజ్యంలో నేను జ్ఞాపం చేసుకుంటారు, సరేనా? ఆయన గొప్ప దేవుడు. ఆయన వాక్యం బ్రతికించే వాక్యం, సరేనా? మన్నాథ్ మరి నువ్వేం చేయట్లేదు, ఎంత మంచి తల్లి.